ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీ 2 2:14. విశ్వాసి పుట్టుకకు ముందే విరోధి పుట్టాడు. ఇస్మాయేలు శరీర సంబంధమైన వ్యక్తులకు సాదృశ్యం. ఇస్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆత్మ సంబంధులైన విశ్వాసులకు ఇస్సాకు సాదృశ్యంగా ఉన్నాడు. శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు ఎప్పుడూ పోరాటమే. ఇస్మాయేలు ఇస్సాకును పరిహసించెను అనే మాటలో చంపడానికి ప్రయత్నించెను అనే భావం స్ఫురిస్తుంది. అందువల్ల అబ్రాము ఇస్మాయేలును పంపివేశాడు. ఆ శత్రుత్వం నేటికి కొనసాగుతూ ఉంది. ఫిలిస్తీన్లు కూడా ఇస్సాకుకు శత్రువులే. ఫిలిస్తీ అంటే బురద లోకానికి సూచనగా ఉంది. ఫిలిస్తీన్లు లోక సంబంధులు అంటే ప్రకృతి సంబంధులు. వీరు ఇస్సాకుతో వైరం పెంచుకున్నారు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. ఆదికాండం 26:14. నిజ విశ్వాసికి తప్పకుండా శత్రువులు ఉంటారు. మనుషులు కాదు. సాతాను, లోకము, శరీరం అనే ముగ్గురు శత్రువులు విశ్వాసికి తప్పక ఉన్నారు. మనం దేవునితో ఎడతెగక సహవాసం కలిగి జీవించినప్పుడు దేవుడే ఆ శత్రువులను జయించి మనకు విజయం చేకూరుస్తాడు. దీనిని దైవ వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం, విశ్వాసుల సహవాసం ద్వారా పొందగలం. నిజ విశ్వాసికి శత్రువుల మధ్య ఎల్లప్పుడూ విజయమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఇస్సాకు ఒంటరి జీవితాన్ని, దైవ ధ్యానాన్ని ఆశించేవాడు. తన శత్రువులపై విజయం పొంది నెమ్మదిగా జీవించాడు. సంతోషంగా కాలం గడిపాడు. మన ప్రభువు కల్వరిలో మన కొరకు శాశ్వత విజయం సాధించాడు. ఈ లోకయాత్రలో కూడా దేవుడు మన పక్షంగా మనకు జయ జీవితం ఇస్తాడు అనే రహస్యం ఎరిగినప్పుడు మనం కూడా సంతోషించాలి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. దావీదు భక్తుడు దేవుని కీర్తించాడు కదా.